ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తారని. సత్యదేవ్ గారు, నేను వెంకట్ ఇంటి సార్. మెగా హీరోల ఫంక్షన్స్కి మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది? మెగాస్టార్ గారితో తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో? ఎలా వచ్చిందంటే అదేనండి, నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందికే తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నా మాటలో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ ఐ థింక్ అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్లో విలన్గా చేశారు. హీరో కంటే కూడా విలన్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్గా చేయలేదు, అంటే సెలెక్టెడ్గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అంటే సత్యదేవ్ గారు చెప్పదా? నేను సార్ ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. అది నాకు ఎందుకు చేయమన్నారంటే, ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం. మనకి చాలా యాక్టర్స్, మనకి ఇప్పుడు చూసుకుంటాం చాలా యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు, అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతినాయకుడి పాత్రలో బాగా తెలుస్తుంది. నువ్వు చేస్తే, నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక 10 మందికి తెలుస్తావు, నీ ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నన్ను ఆ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది. నేను జీబ్రా చేస్తున్నాను, నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో పెద్ద ప్రొడక్షన్తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే బిర్యానీ కావాలంటాం కదండి. సో ఇది నాకు ఇట్స్ బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్, ఇది థాలీ, ఇది దీన్ని వదులుకోలేను, దీనికోసం వచ్చాం, ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ సారీ గో హెడ్. సత్య గారు, జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా, మీకు గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి వైడ్ రేంజ్లో ఆడియన్స్ దగ్గర